నమస్కారం అందరికీ. ఇవాళ భక్త కథామృతలో మనం 6వ అవతారమైన కాత్యాయని అమ్మవారి గురించి తెలుసుకుందాం. కాత్యాయని అమ్మవారు ఎలాగా అంటే సింహాన్ని వాహనంగా చేసుకొని ఒక చేతితోని అభయముద్రనిస్తూ ఇంకో చేతితోని కత్తిని పట్టుకొని వస్తుంది. ఈ అమ్మవారు శక్తికి మరియు బలానికి ప్రతీకగా చెప్పబడుతూ ఉందన్నమాట. అసలు ఈ అమ్మవారు కాత్యాయని ఎందుకు అవతారం ఎత్తుతుంది అంటే, పూర్వం ఒకప్పుడు కాత్యాయనుడు అనే ఒక గొప్ప మహర్షి ఆయన భక్తికి మెచ్చి ఈ అమ్మవారు కాత్యాయనిగా జన్మిస్తుంది. ఈ అన్ని అవతారాలు అసలు దుర్గాదేవి అమ్మవారు ఎందుకు ఎత్తుతుంది అంటే, మహిషాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఒక్కొక్క అవతారానికి ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఈ 9 రోజులు అమ్మవారు ఆ మహిషాసురుని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది. కాత్యాయని అమ్మవారిని మనం లలితాదేవిగా కూడా పురాణాలలో చెప్పుకుంటారనమాట. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత అని మనం లలితా సహస్రనామాల్లో చదువుకుంటాం. ఈ అమ్మవారు కాత్యాయని అమ్మవారు ఏంటంటే, వివాహం జరగవలసిన ఆడపిల్లలకు ఈ అమ్మని పూజిస్తే తప్పకుండా త్వరగా వివాహం జరుగుతుందని అందరూ నమ్ముతారు. తర్వాత ఆల్రెడీ అయిన వివాహం జరిగిన మహిళలు ఈ అమ్మవారిని పూజిస్తే వాళ్ళ భర్తలు నూరేళ్ళు వాళ్ళ భర్తలతో నూరేళ్ళు కలిసి ఉంటారని కూడా భావిస్తారు. ఇది ఇవాల్టి మన కాత్యాయని అమ్మవారి గురించి. ధన్యవాదాలు.